హాయ్ గైస్, నేను అలాగే ఈ వీడియో ఏంటంటే నవాబులు కట్టించిన రూమ్లు ఎట్లుంటే చూపిస్తాను. తర్వాత పక్కన బావి ఉంది, అప్పుడు కాలంలో బావి కూడా ఉండేది, ఆ బావి కూడా చూపిస్తారు. వీళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రమేష్ రియల్ లైఫ్ ఛానల్కి స్వాగతం. చూసారా, నా బ్యాక్ సైడ్ ఉండేది నవాబులు కట్టించిన రూమ్లు అనమాట. అవి లోపల ఎట్లున్నాయని నేను చూపిస్తాను. హోమ్ టూర్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వెళ్దాము. పూర్వము నవాబులు ఈ విధంగా కట్టించి ఇక్కడ బట్టలు ఉంచేవాళ్ళు. రాజులు ఉండే ఊరు అనమాట. ఇక్కడ ఉండేది ఊర్లో ఉంది, రాజులు ఉండే ఊరు. ఇక్కడ అక్కడక్కడక్కడ ఇట్లాంటి రూమ్లు కట్టించి ఇక్కడ బట్టలు ఉండేవాళ్ళు. శత్రు సైన్యం వచ్చినప్పుడు చూసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పెట్టారనమాట. చూసారా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చుట్టూ నేను ఏ విధంగా ఉంది, ఏ విధంగా కట్టారనేది చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం వెళ్దాము. అప్పుడు కాలంలో ఈ రాళ్ళు ఇప్పుడు మనం ఈ విధంగా కట్టలేము, ఇలాంటి పెద్ద రాళ్ళతో మనం కట్టలేము. చూసారా ఫ్రెండ్స్, లోపల ఏ విధంగా ఉంది. ఒకసారి చుట్టూ చూపించిన తర్వాత లోపల ఏ విధంగా ఉందని చూపిస్తాను. ఈ విధంగా ఉంది. ఇప్పుడు కాలంలో పీర్లు, మా ఊర్లో పీర్ల పండుగ జరిగినప్పుడు ఇక్కడ పీర్లు ఈ బాయిలో వేస్తారనమాట. మొహరం పండుగ రోజు. ఇప్పుడు లోపల ఏ విధంగా ఉందని చూపిస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఏ విధంగా ఉందని చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఆనాటి కాలం ఏ విధంగా కట్టారు, ఈ రాళ్ళతో ఎట్లా కట్టారని చూపిస్తాను. ఇంత అందంగా ఉందంటే అంత బాగుంది. ఇక్కడే బట్టలు ఉండేవాళ్ళు అనమాట లోపల. చూసారా ఫ్రెండ్స్, ఎంత దోయి పెట్టారు. రూమ్ అద్భుతంగా ఉంది. పైన వచ్చేసి ఒక చక్ర మాదిరిగా ఉంచారు, ఇప్పుడు కాలం నాటిది. గోడలు చేసి బాగున్నాయి, గోడలు చాలా బాగున్నాయి. గుమ్మం ఏ విధంగా చూపిస్తారు. ఇవన్నీ గుమ్మాలు. చూసారా ఫ్రెండ్స్, గుమ్మం చాలా బాగుంది. ఆనాటి కాలంలో కూడా ఇలా శిల్పాలు చెక్కారు చూడండి. ఇతల పక్క ఏముందని చూపిస్తాను. ఇతల ఒక రూమ్ ఉంది. ఇది కూడా గుమ్మం చాలా బాగుంది. చిన్న గది అనమాట, చిన్న రూమ్. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నవాబులు కట్టించిన రూమ్లు చూపించారు. ఇప్పుడు ఇక్కడ బావి ఉంది, ఆనాటి కాలం నాటి బావి ఉంది. ఇప్పుడు ఈ కాలంలో వచ్చేసి ఊర్లో మహానం జరిగినప్పుడు ఎడ్లకు పోతుంటారు కదా, ఆ ఎడ్లకు పోయినట్టు ప్యూర్లను తెచ్చి ఇందులో ఇస్తారనమాట. ఇప్పుడు ఎలా ఉందని చూపిస్తాను. బావి కూడా ఇప్పుడు నేను బావి దగ్గర వెళ్తున్నాను. ఆనాటి కాలం నాటి బావి ఇది. ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తారు. ఇప్పుడు పీర్ల బావి అంటారు ఈ కాలంలో. ఇదంతా నవాబులు కట్టించిన బావిలే. ఎలాగుందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా నీళ్ళున్నాయి. ఏ విధంగా చూసి కామెంట్ చేయండి. స్టెప్స్ చాలా మంచిగా పెట్టారు.
ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, కింద దిగి వచ్చి ఇట్లా ఈ విధంగా వెళ్ళేవాళ్ళు.